ఎవ్రీబడి వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఏపీ టెట్ 2025కి సంబంధించి ఎస్జిటి పేపర్లో ఏమైతే మ్యాథ్స్ ప్రశ్నలు ఇస్తారో వాటికి సంబంధించి వీడియో చేశాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే కంటెంట్ మరియు మెథడాలజీ రెండు చేశాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే మన ఛానల్లో వచ్చేటువంటి వీడియోలని ఒక లైక్ ఇచ్చి తప్పనిసరిగా ఎండ్ వరకు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఎవరైతే ఏపీ టెట్ 2025కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి తప్పనిసరిగా కొంచెం స్పీడప్ చేయండి. కొంచెం ర్యాపిడ్ రివిజన్ లాగా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్సే నేను అందించడానికి ట్రై చేస్తున్నాను. మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దాం. 2560ని ఏ కనిష్ట సంఖ్యచే గుణించగా వచ్చు భాగఫలం ఒక సంపూర్ణ గణం అవుతుంది అని ఇక్కడ లెక్కలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, 2560కి అసలు ముందు ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ 2560 తీసుకుంటే ఫస్ట్ దీనికి కారణాంకాలు ఏమన్నాయో చూద్దాం. ఫస్ట్ 5 చేద్దాం. 5 5s 25, 5 12s 60. దీన్ని 2 చేద్దాం. వల్ల 2 2 4, 2 6 12, 2 2 4, 2 5 10, 2 6 12. నెక్స్ట్ 2 చేద్దాం. వల్ల 2 128. నెక్స్ట్ మళ్ళా 2 చేత 2 6, 2 4. నెక్స్ట్ మళ్ళా 2 32. ఇలా చేసుకుంటూ పోతే 2 అనేది ఎన్నిసార్లు వస్తుందంటే, ఒకసారి చెప్తున్నాను మరొకసారి. 2560 5 చేత 5 5s 5 12s 256, 256. అలాగే మళ్ళీ 2 128. నెక్స్ట్ మళ్ళా 2 64, 2 32. వన్ 2 3 4 వచ్చినాయి. ఇక్కడి నుంచి చేద్దాం. మళ్ళా 32, 2 16, 2 8, 2 4, 2 2. అక్కడ 4 వచ్చినాయి, ఇక్కడ 5 వచ్చినాయి. మొత్తం 9 వచ్చినాయండి. 5s వచ్చేసి 1 వచ్చింది, 2s వచ్చేసి 9 వచ్చినాయి. ఇక్కడ మనము క్యూబ్ కావాలి కాబట్టి ఒక్కొక్కటి 3 సార్లు రాసుకుందాం. 2 × 2 × 2 ఇలా. తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా 2 × 2 × 2 3 సార్లు రాసుకుందాం 2ని. అలాగే 5 అనేది క్యూబ్ రూట్ కావాలి అంటే ఎంత శాతం మల్టిప్లై చేయాలండి? ఇంకా 2 5ల శాతం మల్టిప్లై చేయాలి. అంటే 5 5లు 25 శాతం మల్టిప్లై చేస్తే ఇక్కడ 2 క్యూబ్ × 5 అవుతుంది. అప్పుడు కానీ మనకు లెక్కలో దేని శాతం మల్టిప్లై చేస్తే అవుతుందంటే 25 శాతం మల్టిప్లై చేస్తే అవుతుంది. లెక్కలో ఒకటి ఆన్సర్ అవుతుందండి. సో అది. నెక్స్ట్ 14, 36, 25, 28, 35, 32, 56, 42, 50 రాసుల్లో దత్తాంశం యొక్క మధ్యగతం కనుక్కోండి అంటున్నాడు. ఇచ్చినటువంటి లెక్కలో ఉన్నటువంటి వాటిని ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ అమర్చుకుంటే ఈ యొక్క మధ్యగతం ఏదైతే ఉందో అది వస్తుందన్నమాట. మనం ఆరోహణ క్రమంలో అమర్చుకుందాం. అన్నిటికంటే చిన్నది 14. నెక్స్ట్ 25 ఉంది. నెక్స్ట్ ఎంత ఉందండి? 28, తర్వాత 32, తర్వాత 35, తర్వాత 36. నెక్స్ట్ ఎంత ఉంది? 36, తర్వాత 42, 50, 56. 1 2 3 4 5 6 7 8 9 వచ్చినాయి. ఇటు నుంచి 4 తీసుకుందాం. 14, 25, 28, 32 మధ్యలో వదిలేద్దాం. మళ్ళీ 36, 42, 50, 56.
అన్నిటికంటే మధ్యలో ఉంది 35. ఇదే మధ్యగతం అవుతుంది. 35 ఎక్కడ ఉందండి? ఆన్సర్ 4. నెక్స్ట్, సమద్విబాహు త్రిభుజం కలిగి ఉంటూ సౌష్ఠవ రేఖల సంఖ్య. సమద్విబాహు త్రిభుజం అంటే సపోజ్ మనం ఏబిసి అనే ఒక త్రిభుజాన్ని తీసుకుంటున్నాం. సమద్విబాహు అన్నాడు కాబట్టి రెండు భుజాలు సమానం అండి. ఏబి ఏసి సమానంగా ఉండేటట్టు తీసుకుంటున్నాను. అయితే ఈ రెండు భుజాలు సమానం కాబట్టి మనకు ఈ సౌష్ఠవ రేఖలు ఎన్ని వస్తాయంటే ఓన్లీ 1 వస్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి మధ్యలో మాత్రమే విభజిస్తే ఈ వైపు అవి కలిసిపోతాయి. సో మిగతా ఎటు నుంచి ఎటు చేసినా కూడా అవ్వవు. సో ఎన్ని ఉంటాయండి? ఒకటి ఉంటుంది. సౌష్ఠవ రేఖ 1. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, సి. కర్ణాల పొడవులు ఇచ్చాడు, అలాగే రాంబస్ వైశాల్యం ఎంత అన్నాడు, దాన్ని చదరపు సెంటీమీటర్లు కనుక్కోండి అన్నాడు. నెక్స్ట్, కర్ణాల పొడవులు ఇచ్చినప్పుడు రాంబస్ వైశాల్యం ఫార్ములా ½ ఇంటూ d1 ఇంటూ d2, అంటే మొదటి కర్ణం పొడవు ఇంటూ రెండవ కర్ణం పొడవు. ఈ ప్రకారం మనము ½ ఇంటూ d1 అంటే 10, d2 అంటే 8.2, 2 ఒకట్లు 2 ఐదులు, 8.2 ఇంటూ 5, 5 2 10, 540, 41. ఒకదాని తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 41. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, 15 మంది కూలీలు ఒక గోడను 48 గంటల్లో కట్టగలరు. 15 మంది కూలీలకి 48 గంటలు పడుతుందంటే ఒక గోడ కట్టడానికి. అలాగే అదే గోడను 30 గంటల్లో కట్టాలంటే 48 గంటలు కాబట్టి ఇక్కడ రైట్ సైడ్ 30 గంటలు వేసుకోండి. 30 గంటల్లో కట్టాలంటే ఎంతమంది కూలీలు కావాలి? 15 మంది 48 గంటలు కడితే 30 గంటల్లో కావాలంటే, అంటే తక్కువ గంటల్లో కట్టాలంటే ఎక్కువ మంది కూలీలు అవసరం అవుతారు అనమాట. సో ఎక్కువ బై తక్కువ కాన్సెప్ట్తో వేసుకుందాం. 48/30 ఇంటూ 48/30 ఇంటూ 15, 15 ఒకట్లు 15 రెండ్లు 2 ఒకట్లు 2 24. సో 30 గంటలు కట్టాలంటే ఎక్కువ మంది కావాలి, 24 మంది కావాలి. అదే 48 గంటలు అయితే 15 మంది సరిపోతారు. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇక్కడ లబ్ధాలు కనుక్కోండి అంటున్నాడు. 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు. 5x + 6y ఇంటూ 3x - 2y. నేను డైరెక్ట్గా మల్టిప్లై చేస్తాను. 5x ఇంటూ 3x, 5 మూలు 15 ఇంటూ x 15x², తర్వాత 5 ఇంటూ 2 5 2 10, x ఇంటూ y xy, ప్లస్ ఇంటూ మైనస్, తర్వాత 6 మూల 18xy, 18xy. నెక్స్ట్ 6 ఇంటూ 2 6 2 12 y² మైనస్ 12y² అవుతుంది. ఇక్కడ 5 మూల 15x², ఇక్కడ మైనస్ ప్లస్ ఉంది. పెద్ద దాంట్లో నుంచి చిన్నదాన్ని తీసేయాలి. 18లోంచి 10 పోతే 8 అవుతుంది. పెద్ద దాని ముందు ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ 18లో 10 పోతే 8xy అవుతుంది. ఇక్కడ మిగిలింది ఇంకా 12. ఆన్సర్ ఏమవుతుందండి? 5 మూలు 15x² ప్లస్ 8xy, నెక్స్ట్ చివరిలో 6 2 12 y² అవుతుంది. ఇది ఆన్సర్ అవుతుంది డైరెక్ట్గా. నెక్స్ట్, 2 పూరక కోణాల భేదం 12 డిగ్రీలు అయినా వాటిలో పెద్దది ఏది? 2 పూరక కోణాలు అన్నాడు, భేదం అన్నాడు అంటే ఒక కోణం రెండవ దానికంటే 12 డిగ్రీలు డిఫరెన్స్ ఉంటుంది, అంటే ఒకటి ఎక్కువ ఉంటుంది. సో మొదటి కోణాన్ని నేను x డిగ్రీలుగా తీసుకున్నాను. రెండో కోణం ఏమవుతుంది? x + 12 అవుతుంది. అంటే మొదటి కోణం కంటే 12 డిగ్రీలు ఎక్కువ కాబట్టి పూరక కోణం అంటే 90 డిగ్రీలు అండి. సో ఈ x 2x అవుతుంది. ఈ 12ను అటు తీసుకెళ్తే -12 అవుతుంది. 2x = 90 - 12 అవుతుంది. 90లో నుంచి 12 పోతే 78. x = 2 ఒకట్లు 2 39. సో ఒక కోణం 39 డిగ్రీలు అవుతుంది. అయితే పెద్దది ఏది అంటున్నాడు? ఒక కోణం 39 అయితే రెండవ కోణం ఎంత అవుతుందంటే x + 12, అంటే దీనికి 12 కలుపుకోవాలి, 51 డిగ్రీలు. సో ఇందులో పెద్దది వచ్చేసి 51 కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చారండి. మిశ్రమ భిన్నం 2 4/3 ప్లస్ 3 5/6 ప్లస్ చేయాలండి. ఇప్పుడు దీన్ని మిక్స్డ్ నుంచి అపక్రమ భిన్నంలోకి మారుద్దాం. మిశ్రమ భిన్నం నుంచి అపక్రమ భిన్నంలోకి మారిస్తే 3 2 6
6 + 4 10/3 ప్లస్ 6 × 3 18, 18 + 5 23/6. 3కు 6కు కసాగు 6 అవుతుందండి. 3 2 2 10 20 ప్లస్ 6 1 6 23 అవుతుంది. 23 20 43/6. 43/6 అయితే ఇక్కడ కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చాడు కాబట్టి 43/6ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాసుకున్నాం. 6 ఏళ్ళు 42, శేషం 1 అంటే 7 1/6. 7 1/6 ఎక్కడుందండి? 7 1/5 ఇచ్చారు. 7 1/6. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1/5 కాదు 1/6 తప్పబడిందండి. నెక్స్ట్, ఒక కారు 2.5 గంటల్లో 90 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే, అయితే అదే వేగంతో ప్రయాణం చేసిన 30 కిలోమీటర్ల దూరాన్ని ఎంత సమయంలో ప్రయాణించగలదు? నిమిషాల్లో తెలపండి అన్నాడు. అయితే 2.5 గంటలకు 40 కిలోమీటర్లు, 2.5 అవర్స్కి 90 కిలోమీటర్లు అండి. 40 కాదు 90. అయితే 30 కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి ఎంత సమయం పడుతుంది? 90 కిలోమీటర్లకు 2.5 గంటలు పడితే, అంటే 30 కిలోమీటర్లు అంటే తక్కువ పడుతుంది కాబట్టి తక్కువ బై ఎక్కువ కాన్సెప్ట్ వేస్తున్నాం. 30/90 ఇంటూ 2.5 గంటలు. 30/90 ఇంటూ 2.5 గంటలు అంటే నిమిషాల్లో జలపడినాను కాబట్టి నిమిషాల్లో రాసుకుంటున్నాను. 2 గంటలు అంటే 2 60 120, తర్వాత అర్ధ గంట అంటే 30 నిమిషాలు, 150 నిమిషాలు. ఈ జీరోకి ఈ జీరో క్యాన్సిల్. 3 3లు, 3 5లు, 3 1లు, 3 10లు, 10 5లు 50 నిమిషాలు. సో ఎంతసేపట్లో వెళ్తుంది? 50 నిమిషాలు పడుతుంది అర్ధ గంటకి. 30 నిమిషాలు అంటే 50 కిలోమీటర్లు వెళ్ళగలదు. నెక్స్ట్, ఒక వస్తువును 650 రూపాయలకు కొని అమ్మడం ద్వారా 6% లాభమైన ఆ వస్తువు అమ్మిన వెల ఎంత? లాభం పొందాడు అంట. అయితే ఇప్పుడు 650 ఇంటూ 6% లాభం అంటే ఒక వస్తువు 100 రూపాయలు అనుకుంటే లాభం 6% అంటే 106/100. ఒక జీరోకి ఒక జీరో క్యాన్సిల్. 5 2లు, 5 13లు, నెక్స్ట్ 2 1లు, 2 5లు, 2 3లు. 53 ఇంటూ 13. 13 3 39. నెక్స్ట్ 13 5 65, 68. 689 రూపాయలు. 689 రూపాయలకు అమ్మాడండి. 6% లాభం వచ్చింది. నెక్స్ట్, మొదటి 10 సహజ సంఖ్యల సగటు అని అడిగాడు. మొదటి 10 సహజ సంఖ్యలు అంటే 1 నుంచి 10 వరకు అంకెల్ని వేసి కూడితే 55 వస్తుందండి. డైరెక్ట్గా ఇస్తున్నాను. సగటు అన్నాడు కాబట్టి రాసుల మొత్తముపై రాసుల సంఖ్య. రాసుల మొత్తం 55, రాసుల సంఖ్య 10 భాగిస్తే 5.5 వస్తుంది. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇవేంటి కంటెంట్? 10 మార్కులేమో మెథడాలజీ ఇచ్చాను, 10 బిట్లు. ఇది చూడండి. బ్రహ్మగుప్తుని సిద్ధాంతాలకు ఉత్తేజితుడు అయిన అపర మేధావి భాస్కరాచార్యులు రచించిన ఏ గ్రంథం గ్రహ గణన పద్ధతులను వివరిస్తుంది? నేను డైరెక్ట్గా ఆన్సర్ ఇచ్చానండి. కరణ కుతూహలం. భాస్కరాచార్యులు రచించింది కరణ కుతూహలం. నెక్స్ట్, గణిత ప్రణాళికలో చేర్చబడే అంశాలు జీవితంతో సహా సంబంధం కలిగి ఉండడమే కాకుండా జీవితంలో విద్యార్థి స్థిరపడడానికి కూడా సహకరించాలి అన్నవి ఈ క్రింది సూత్రాలను తెలియజేస్తాయి. మొదటిది సన్నాహం, రెండవది సహసంబంధ సూత్రము. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. గణిత ప్రణాళికలో చేర్చబడే అంశాలు జీవితంలో సహా సంబంధం కలిగి ఉండడమే కాకుండా జీవితంలో విద్యార్థి స్థిరపడడానికి కూడా సహకరించాలి అంటే మొదట సన్నాహం చేయాలి, తర్వాత దానికి సంబంధం కలిగి ఉండాలి. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. క్రింది ప్రవచనాలు పరిశీలించండి. ఆగమన పద్ధతి నిగమన పద్ధతిని అనుసరిస్తుంది, నిగమన పద్ధతి ఆగమన పద్ధతిని అనుసరిస్తుంది అనేది ఇచ్చాడు. సో మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సత్యము, ఆప్షన్ ఏ అసత్యము. నిగమన పద్ధతి ఆగమన పద్ధతిని అనుసరిస్తుంది కానీ ఆగమన పద్ధతి నిగమన పద్ధతిని అనుసరించదు. సో ఏ అసత్యము, బి సత్యం అవుతుంది. డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చేసానండి. అభినందనలు ఒక గణిత శాస్త్ర విలువగా వర్గీకరించిన గణిత శాస్త్రవేత్త. అభినందనలు అనగానే మనకు బ్రెస్టిస్ గుర్తు రావాలండి. సో అది ఈ క్రింది వన్లో ఏది
అమూర్తత్వం కలిగి ఉంటుంది. అమూర్తత్వం అంటే ఆ, మూర్తం అంటే కనపడటం, అమూర్తం అంటే కనపడకుండా ఉండటం. శాబ్దిక చిహ్నాలు అంటే గుర్తులు, చిహ్నాలు చిహ్నాల రూపంలో ఉండే ఈ అమూర్తత్వాన్ని కలిగి ఉంటుంది. అంటే ఊహించుకోవాలి తప్ప అవి ఎదురుగా కనపడవు. సో ప్రాతినిధ్య అనుభవాలు, క్షేత్ర పర్యటనలు ఇవి, చలనచిత్రాలు అనేవి మన కంటికి కనపడతాయి. శాబ్దిక చిహ్నాలు అనేవి మనము ఊహించుకోవాలి. సో అమూర్తం అంటే కంటికి కనపడని అని అర్థం. బహుళైచ్ఛిక రకానికి చెందిన ప్రశ్న యొక్క లక్ష్యం స్పష్టీకరణ. ఏమవుతుందండి? జ్ఞానము, గుర్తించుట. లక్ష్యము జ్ఞానము, స్పష్టీకరణ గుర్తించుట. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. వోగెల్స్ చెక్ లిస్ట్ ప్రకారం గణిత పాఠ్య పుస్తకం నిమ్న, సగటు, ఉన్నత స్థాయి విద్యార్థులకు సరిపోయేలా ఉంచాలని సూచించే అంశం. ఏమవుతుందండి? అనుకూలనీయత. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 18th వన్, క్రింది వానిలో గణిత క్లబ్బు ప్రయోజనం కానిది. సో గణిత క్లబ్బు పోటీ పరీక్షలకు సన్నద్ధం చేస్తుంది, బులెటిన్ బోర్డు నిర్వహిస్తుంది, స్క్రాప్ బుక్ తయారు చేస్తుంది. కానీ మధ్యాహ్న భోజన పరిశీలన అనేది వీరి అధీనంలో ఉండదు. దాన్ని వేరే నిర్వాహకులు మధ్యాహ్న భోజనాన్ని పరిశీలిస్తారు. సో వాళ్ళకి సంబంధం లేదనమాట. నెక్స్ట్, గత 4 దశాబ్దాల్లోని ఆంధ్రప్రదేశ్ జనాభా గణాంక వివరాలను విద్యార్థి అధ్యయనం చేసి 2020లో జనాభా పెరుగుదల రేటును గణించను. ఈ అంశం దేనికి చెందుతుందంటే విశ్లేషణ. విశ్లేషణ అనేది జ్ఞానాత్మక రంగానికి చెందినది. నెక్స్ట్, డామినో కార్డుల ఉపయోగం. డామినో కార్డుల వల్ల చతురస్ర, దీర్ఘచతురస్ర భావనలు అనేవి బోధించడానికి ఉపయోగపడుతుంది. సో ఇవి ఫ్రెండ్స్, 10 మార్కులేమో కంటెంట్, 10 మార్కులేమో మెథడాలజీ ఇచ్చాను. మరో వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ బిట్లతో మీ ముందుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుబ్బు ఎడ్యుకేషన్ 2025 ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, టెట్ ఎగ్జామ్ బాగా రాయండి. థ్యాంక్ యూ.